శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 13వ తారీఖు 7వ నెల 2026 సోమవారం, ఆరుద్ర నక్షత్రము, చతుర్దశి. చాలా చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మీ ఇంట్లో ఉన్న శివుడి విగ్రహం ఉంటుంది కదా! శివుని విగ్రహానికి గానీ, లేకుంటే గనక దేవాలయంలో ఉన్న శివలింగానికి గానీ పంచామృతం అభిషేకం చేపిచ్చి మీరు ఉపవాసం ఉన్నారనుకో, శివరాత్రికి చేసే ఏదైతే ఫలితం ఉంటుందో, ఈ రోజున శివున్ని స్మరించినా, పూజించినా, అర్చించినా, ఆచరించినా అంతే ఫలితం వస్తుంది. మళ్ళీ ఒకవేళ గనక మనం ఇప్పుడు మిస్ అయిందనుకో, మరొక 30, 40 సంవత్సరాలు ఎదురు చూడవలసిన అవసరం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున జ్యేష్ఠపుత్రులకు ఎవరికైతే ఆటంకాలుంటాయో, వారు శివాలయం నందు చండీశ్వర ప్రదక్షిణ చేయడం వల్ల వారికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ప్రథమ పుత్రుడు ఎవరైతే ఉంటారో వారు, అబ్బాయి గాని, అమ్మాయి గాని. ఒకవేళ అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోయినా, అబ్బాయి ఉన్నా సరే. జ్యేష్ఠ పుత్రికకి ఏదైనా సరే ఆటంకాలు జరిగి అన్ని విధాలుగా ఆనుకూలంగా లేదు, మనసు ఎప్పుడు స్థిరంగా ఉండట్లేదు అంటే కనుక ఈ ఒక్క రోజున శివాలయం నందు కొబ్బరి బోండానికి తీసుకొని వెళ్ళి అభిషేకం జరిపించడం వల్ల వారి ఉన్న దోష పరిహారమై అన్ని విధాలుగా దిగ్విజయం సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంక సోమవారం, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి రావడం చాలా చాలా మహిమాన్వితమైంది. ఇంతటి మహిమ ఈ ఒక్క శివనామ స్మరణ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ గృహం నందు ఆనుకూలంగా లేదో, ఈ రోజున శివుణ్ణి ఆరాధించడం వల్ల స్వామి కరుణా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. భోలా శంకరుడు, పిలిస్తే పలికేవాడు శివుడు. మనసా వాచా కర్మణ ధ్యానించి, పూజించి, అర్చించి, ఆచరించారనుకో ఖచ్చితంగా శివానుగ్రహం దొరుకుతూ ఉంటుంది. కావున ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దని చెప్పేసి చెప్పుచూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.